ఒక్క రాంగ్ కాలు మొత్తం కుటుంబాన్నయితే రోడ్డున పడేసింది. అది కూడా ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నేను తగు జాగ్రత్తగా చెబుతున్నాను. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నాను. లేని పక్షంలోని మన చుట్టూనే ప్రమాదాలు తిరుగుతా ఉన్నాయి. మనకెప్పుడు ఎలాగా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి మనం కూడా గమనించలేమాట. ఇప్పుడు అదే విధంగా జరిగింది. మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్డున పడ్డది. ఒక్క రాంగ్ కాల్ తోటి మాట. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి వీడియో. వీడియో పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఏమైనా ఇటువంటి సమస్యలొస్తే గనక దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా మీకు ఏర్పడతమాట. అయన్ని విషయాలు నేను చెప్తాను మీకు. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ క్షుణ్ణంగా చెప్తాను మీకు అర్థమైపోద్ది. అసలేం జరిగిందంటే, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైతే అనంతపురం జిల్లా ఉందో, అనంతపురం జిల్లాలోని ఒక కుటుంబం చక్కగా హాయిగా బతుకుతా ఉంది. వీళ్ళకి పెళ్లయి దగ్గర దగ్గరగా 12 సంవత్సరాలు అయిందన్నమాట. 12 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో చక్కగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇటువంటి క్రమంలోనే ఒక రాంగ్ కాల్ వచ్చింది. ఆ రాంగ్ కాలే మొత్తం వాళ్ళ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్డు మీదకి తీసుకొచ్చేసిందన్నమాట. సో, ఆ రాంగ్ కాల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే ఈ కుటుంబంలో భార్య ఉందో, భార్యకైతే ఒక వ్యక్తి ఫోను చేశాడు. అన్‌నోన్ పర్సన్స్ మాట. మిస్డ్ కాల్ కింద ఫోను చేశాడు. ఫోను చేస్తే తన భార్య ఆ ఫోను కాల్‌ని లిఫ్ట్ చేసింది. ఎప్పుడైతే ఇలా లిఫ్ట్ చేసిందో వాళ్ళిద్దరి యొక్క మాటలు కలిసాయమాట. వీడికి ఆల్రెడీ పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్నారు. 12 సంవత్సరాలు వైవాహిక జీవితం నడుస్తా ఉంది. ఇటువంటి క్రమంలోని సడెన్‌గా ఒక రాంగ్ కాల్‌తో అయితే ఒక వ్యక్తి తన జీవితంలోకొచ్చాడు. ఎప్పుడైతే ఇలా జీవితంలోకొచ్చాడో వాళ్ళు చక్కగా ఇంక రోజు ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. ఇటువంటి క్రమంలో భర్తకి అనుమానం వచ్చి భర్త ఆల్రెడీ చెప్పాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా విషమ పరిస్థితిలోకి తీసుకెళ్తది. దీన్ని మానుకో నువ్వని చెప్పేసి 2, 3 సార్లు తనని హెచ్చరించాడన్నమాట. అయినా గాని తన ఏదైతే తప్పు పనుందో, ఆ తప్పు పనిని మానుకోకుండాను తనతోనే మాట్లాడుతూ ఉందన్నమాట. ఇటువంటి క్రమంలో తనేం చేసిందో తెలుసా మీకు? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉందన్నమాట. ఎప్పుడైతే తన ప్రియుడికి, తనకి అడ్డుగా వస్తానని చెప్పేసి తన భర్తను అనుకుందో, తన భర్తని చంపేసాడనుకున్నారా? చంపలేదు. ఏం చేసిందంటే తన భర్తతోటి జంప్ అయిపోయిందన్నమాట వేరే ప్లేస్‌కి. వేరే ప్లేస్‌కి జంప్ అయిపోయిన తర్వాతే అసలైన ట్విస్ట్ ఉంది. మీరు వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుద్దన్నమాట. సో, తన భర్త చూసుకున్నాడు. నైట్‌కి ఎస్కేప్ అయిపోయింది. తెల్లారి చూస్తేనేమో భార్య లేదు. పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇదేంటిది మా భార్య ఎక్కడికెళ్ళిపోయిందని జెప్పేసి మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు పెట్టాడు. అంతేకాకుండా పోలీసులు కూడా ఇంటిమేషన్ చేశాడు చాలా తెలివిగాను. ఇతను చాలా తెలివిగా దీంట్లోనే ప్రవర్తించాడు. నిజంగా మీరు ఈ తెలివే నిజంగా మీరు వీడియో చూస్తా ఉంటుంటే ఒక భారీ ట్విస్ట్ కూడా బయటపడద్దన్నమాట. ఏంటంటే ఎప్పుడైతే మిస్సింగ్ అయిపోయిందో, ఆ ప్రియుడితో ఎళ్ళిపోయిందో మొత్తం భర్త ఊరూరా కూడా వెతుకుతా ఉన్నారు. ఎక్కడ కనిపించట్ల. ఇటువంటి క్రమంలోనే వీరిద్దరూ కూడాను ఒక ఇల్లు అద్దె తీసుకొని ప్రియుడును, తన భార్య మాట. చక్కగా సహజీవనం సాగిస్తా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే తన భర్తకి తెలిసిందన్నమాట. వీళ్ళిద్దరూ పలానా ప్లేస్‌లోని ఇద్దరు సంసారం చేస్తున్నారని. తెలిసిన తర్వాత పోలీసులకి ఇంటిమేషన్ చేశాడు. పోలీసులకి ఇంటిమేషన్ చేసిన తర్వాత వాళ్ళని పెద్ద మనుషులు మాట్లాడదాం అని చెప్పేసి, "మీరు రండి ఊరు. ఆ ఊరికొచ్చిన తర్వాత పెద్ద మనుషులు మాట్లాడదాం. ఎందుకంటే 12 ఏళ్ళు పెళ్లయిన తర్వాత, ఇద్దరు పిల్లలున్న తర్వాత ఎలా వదిలేసి ఎళ్ళిపోద్ది. పెద్ద మనుషుల సమక్షంలోని ఏదైనా సెటిల్‌మెంట్ చేసి, ఆ తర్వాత ఎళ్ళిపోమని చెప్పండి" అని చెప్పేసి తన భర్త పోలీసులతోటి చెప్పాడన్నమాట. పోలీసులెళ్లి ఆ అమ్మాయితోటి అదే విధంగా ప్రియుడితోటి మాట్లాడారు. "ఇది కరెక్ట్ కాదు కదా! ఆల్రెడీ ఇద్దరు పిల్లలుండి ఈ విధంగా వదిలేసి ఎళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా!" అని చెప్పేసి పోలీసులు కూడా మాట్లాడారన్నమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. సో, ఎప్పుడైతే పోలీసులు చెప్పారో ఆ అమ్మాయికి ఎక్కడలేని ప్రేమంతా కలిగిపోయింది భర్త మీద. పాపం భర్త మీద ప్రేమ కలిగిపోయేటప్పటికి భర్త అనుకున్నాడు నా నా భార్య నా మీద తెలుసుకుంది. ఇంకొచ్చేస్తది నా దగ్గరికని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు పాపం. ఇటువంటి క్రమంలోనే ఇద్దరు కూడా ఫోన్‌లో మాట్లాడుకున్నారు. "నువ్వు పలానా ప్లేస్‌లోకి రా. అక్కడ పెద్ద మనుషులు కూడా ఉంటారు. అక్కడ మాట్లాడదాం" అని చెప్పేసి తన భార్య చెప్పడంతో పాపం తన భర్త అక్కడికెళ్ళాడు. ఈవిడేం చేసింది తన ప్రియుడితోటి కలిసి వెళ్లి అక్కడికి పక్కా ప్లానింగ్ తోటి అతన్ని చంపేద్దాం అని చెప్పేసి పథకం రచించిందన్నమాట. ఇతనేం చేశాడు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్‌లోనే అంతకు ముందు నుంచి కూడాను ఈ మొగుళ్ళని చంపేస్తా ఉన్నారు కదా! ప్రియులు మోజులో పడి ఈ విషయాలన్నీ కూడా అతను గమనించాడన్నమాట. ఇదేదో థెఫ్ట్ నాకుంది. ఎవరైనా నన్ను చంపే అవకాశం ఉందని చెప్పేసి అతను ముందుగానే గ్రహించి వెళ్తున్నప్పుడు పోలీసులకి ఇంటిమేషన్ చేశాడు. అంతేకాకుండా గ్రామ పెద్దలకి ఇంటిమేషన్ చేశాడు. పలానా ప్లేస్‌కి వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్పేసి. సో, ఎళ్ళారుమాట. ఇతను వెళ్ళాడు. ఇతను వెళ్ళేటప్పటికి తన భార్య తన ప్రియుడితో వచ్చింది. పక్కా పథకం ప్రకారం అయితే వచ్చి తనని చంపేద్దామని ప్రయత్నం చేసింది. అటువంటి క్రమంలోనే సడెన్‌గా ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. పోలీస్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి షాక్ గురయ్యారుమాట. ఎవరో భార్యను, ప్రియుడు. షాక్ గురైపోయి ఇంకా తను ఏం చేయకుండా అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత పెద్దలు కూడా వచ్చారు. పెద్దల సమక్షంలోని మొత్తం అంతా కూడా మాటలు నడిచాయి. ఆ తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ ఫోన్ కాల్స్‌లో ఏవైతే మాటలున్నాయో ఈ ఫోన్ కాల్స్ రికార్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తే చూస్తే
ప్రియుడు అదే విధంగా భార్య ఇద్దరు కూడాను తను పిలిపించింది పెద్ద మనుషులు మాట్లాడడం కోసం కాదని తేలిపోయిందన్నమాట. అక్కడ చంపిన తర్వాత మనిద్దరం వేరే ప్లేస్‌కి ఎక్కడికైనా పారిపోదాం. ఏదైతే డెడ్ బాడీ ఉంటదో ఆ డెడ్ బాడీని కూడాను మాయం జేసేసి వెళ్ళిపోదాం అనే విధంగా అయితే ప్లానింగులు చేసుకున్నారంట. చూడండి ఒకసారి. ఆ ప్రియుడు గూడా ఎక్కడ మనిషి అంటే గుంటూరు చెందిన మనిషి. గుంటూరుకి చెందిన మనిషి ఎక్కడో అనంతపురంలో పరిచయమైన ఒక మహిళతో పరిచయం ఏర్పరచుకొని, ఈ గుంటూరుకి సంబంధించిన వ్యక్తితోటి పారిపోదాం అని జెప్పేసి, ఏదో ఒక గుడిలోకెళ్ళి నామాత్రంగా పెళ్లి చేసుకొని, ఒక ఇంట్లో అయితే సంసారం నడుపుతా ఉన్నారన్నమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో ఒకసారి సమాజం. మరి ఇటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలంటారో ఒకసారి చెప్పండి మీరు? ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలు కూడా కొడుకులు. మరి వాళ్ళు రేపొద్దున్న ఎదిగిన తర్వాత తన తల్లి వేరే వ్యక్తితో లేచిపోయిందని జెప్పేసి 10 మంది అంటుంటే వాళ్ళ పిల్లలు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బావుంటదా? వాళ్ళు నిజంగా చదువుకుంటారా? స్కూల్లో కూడా సూటిపోటి మాటలు ఆడుతా ఉంటుంటే సాటి విద్యార్థులందరూ కూడాను వాళ్ళు నిజంగా చదవగలరా? ఎంత బాధాకరమైన విషయం ఒకసారి మీరు చెప్పండి ఒకసారి. భర్త ఏదో విధంగా బతుకుతాడు. కానీ పిల్లలు మాత్రం జీవితంలో మొత్తం నాశనం అయిపోతారు. పెద్దయిన తర్వాత కూడా ఎన్నో నిందలు ఎదుర్కొని పాపం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చుమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. ఇటువంటి ఏదైతే ఉందో ఇటువంటి భార్యలు అందరికి కూడాను సరైన శిక్ష పడాలి. సరైన శిక్ష పడితేనే వీళ్ళందరూ కూడా లైన్‌లోకి వస్తారన్నమాట. ఎందుకంటే ఎవడో ముక్కు, మొఖం తెలియని వ్యక్తి ఒక ఫోన్ కాల్ చేస్తే, ఆ ఫోన్ కాల్‌తో మాటలు కలిపి లాస్ట్‌కి భర్త అదే విధంగా పిల్లల్ని వదులుకొని తనతో పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయిందంటే ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణంగా తయారవుతా ఉందో. దీని మీదైతే పోలీసులు మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇతన్ని చంపడానికే ప్లానింగ్ చేశారా? లేకపోతే పిల్లల్ని కూడా చంపడానికి ఏమైనా ప్లానింగ్ చేశారా? అని చెప్పేసి ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా క్లియర్ కట్‌గా ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. ఈళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు? అంతేకాకుండా భర్త మీద ఇప్పటిదాకా ఎన్ని సార్లు ప్రయత్నాలు చేశారు చంపడానికి అనే విధంగా అయితే ప్రతీది కూడా క్షుణ్ణంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. అంతేకాకుండా పెద్దలు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పారుమాట. ఇది కరెక్ట్ కాదమ్మా! నువ్వు చేసిన పని నిజంగా దేవుడంటూ ఉంటాడు. ఆ దేవుడు నీకు సరైన శిక్ష విధిస్తాడు. మేము చెప్పిన మాటలు కూడా నువ్వు వినట్లేదు అని చెప్పేసి పెద్దలు కూడా చాలా సీరియస్ అయ్యారుమాట. పాపం భర్త చాలా తెలివైనోడు కాబట్టి ఎవరైతే భార్య వేసిన ప్లానింగ్‌లున్నాయో, ఆ ప్లానింగ్‌ల నుంచి బతికి బయట పట్టాడు. ఎందుకంటే మీరు రీసెంట్‌గా చూసారు కదా! డ్రమ్ములో వేసి ఒకళ్ళని చంపేశారు. ఒకళ్ళేమో కొండపై నుంచి గెంటేసి చంపేశారు. ఇలాగ రోజు రోజుకి జరుగుతూ ఉన్నాయి. మీరు గమనిస్తా ఉన్నారు కదా! ఈ విధంగా అయితే అతను చాలా తెలివిగా తప్పించుకున్నాడు కాబట్టి తన ప్రాణాలు దక్కాయి. లేకపోతే గనక తను చనిపోతే తన పిల్లల పరిస్థితి ఏమైపోనో. ఎందుకంటే తల్లి వేరే వ్యక్తి వెళ్ళిపోయింది. తండ్రి చనిపోతే గనక పిల్లలు అనాథలయిపోతారు కదా! చూడండి ఒకసారి డీప్‌గా మీరు ఆలోచిస్తే గనక దీంట్లో ఎంత తీవ్రమైన విషాదం దాగుందో ఒకసారి ఆలోచించండి. ఒక మహిళ చేసిన తప్పిదానికి ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడిపోద్దన్నమాట. ఒక మిస్డ్ కాల్ తోటి మొత్తం రోడ్డంతా ఒక మిస్డ్ కాల్ తోటి ఒక కుటుంబం అంతా కూడా రోడ్డున పడిపోయింది. అంతేకాకుండా పెద్ద మనుషులు పోలీస్ స్టేషన్‌లు అంటే ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. ఒక్క మిస్డ్ కాల్ వల్ల, ఒక్క తప్పిదం వల్ల. అందుకే చెబుతున్నాను. ఈ వీడియో చేయడానికే ప్రధానమైన కారణం ఉంది. చాలామంది మహిళలు ఇటువంటి తప్పుడు దారిలో వెళ్ళిపోతా ఉన్నారు. మా భర్త ఏమి అనట్లేదు కదా! మేము ఎవరితో మాట్లాడినా పర్లేదని జెప్పేసి కొంతమంది ఈ విధంగా సరదాగా మాట్లాడితే, ఆ సరదా ఏమవుద్దంటే లాస్ట్‌కి అక్రమ సంబంధంగా ఏర్పడుతుందన్నమాట. ఇటువైపు నువ్వు కరెక్ట్‌గా ఉండవచ్చేమో, అటువైపు వ్యక్తులు కరెక్ట్‌గా ఉండరు కదా! ఏదో విధంగా వల వేసి నిన్ను లొంగదీసుకున్న తర్వాత నీ కుటుంబం రోడ్డున పడిపోద్ది. ఆ తర్వాత ఆ వ్యక్తి సైడ్ అయిపోతాడు. నువ్వే బుక్ అవుతావుమాట. రీసెంట్‌గా అటువంటి సంఘటన కాకినాడలో కూడా జరిగిందన్నమాట. ఒక మహిళ తన భర్తకి అనారోగ్యంగా ఉన్నాడని జెప్పేసి ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక వ్యక్తితో పరిచయం పెంచుకుంది. పెంచుకోవడం అంటే ఆ వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. సరే కదా! అని చెప్పి సరదా మాటలు గట్టా కలిపింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఒకటి ఏర్పడింది. ఎప్పుడైతే అక్రమ సంబంధం ఏర్పడిందో ఇద్దరు కూడా చట్టపట్టాలేసుకొని తిరిగారు. సో, ఇటువంటి క్రమంలోని తన భర్త అడ్డుగా ఉన్నాడని జెప్పేసి ఇద్దరు కూడాను కలిపి పక్కా ప్లానేసి తన భర్తని చంపేశారు. చంపేసిన తర్వాత ఒక 3 నెలల తర్వాత దాకైతే ఈ మహిళ ఈ ప్రియుడితోటి మాట్లాడడం మానేసిందన్నమాట. ఎప్పుడైతే భర్త చనిపోయాడో. ఎందుకు మానేసిందో అని జెప్పేసి ఈ ప్రియుడు అత్తమాట్లు తనకు ఫోను జేసినా గాని, ఫోను కట్ చేసేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడు. ఇటువంటి పనులు గట్టా చేసింది. ఇంకా 3, 4 నెలల తర్వాత ఎవరైతే ఈ ప్రియుడు ఉన్నాడో, ఈ ప్రియుడు తన మీద విపరీతమైన కక్ష పెంచుకొని, తన కూతురికి మెసేజ్ పంపాడన్నమాట. "మీ తండ్రి ఏ విధంగా చనిపోయాడో నీకు తెలుసా?" అని జెప్పి. "ఏ విధంగా చనిపోయాడో చెప్పండి అంకుల్" అని జెప్పేసి ఆ అమ్మాయి కూడా రిప్లై ఇస్తే, "3 నెలల క్రితం మీ అమ్మ స్లీపింగ్ టాబ్లెట్లు ఇచ్చి మీ నాన్నని ఊపిరాడకుండా చంపేసింది. ఆ విషయం నీకు తెలుసా?" అని జెప్పేసి ఒక్క మెసేజ్ పెట్టాడంతే. ఒక్క మెసేజ్ తోటి మొత్తం పోలీసులకెళ్లి చెప్పింది. ఇదంతా కూడా బయటపడిందన్నమాట. కాకినాడలో జరిగింది రీసెంట్‌గా. తను పోలీస్ స్టేషన్‌లోకెళ్లి తనేమో జైల్‌లో ఇప్పుడు ఊసలు లెక్క పెడతా ఉంది. పిల్లలు అనాథలయిపోయారు.
ఈ విధంగా జరుగుతాయన్నమాట. అందుకనే ఒక్క చిన్న తప్పిదం వల్ల కుటుంబం రోడ్డున పాలవుతది. అందుకే ప్రతి ఒక్కరు చెబుతాను తగు జాగ్రత్తగా ఉంటారనే ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. మీకేమనిపిస్తుంది? ఈ వీడియో మీద మీకేమనిపిస్తుందో అది మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మహిళలకి ఎటువంటి శిక్ష పడాలి? అటువంటి దాని మీద కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్ దగ్గర దగ్గరగా సొసైటీకి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.